హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో నేను యూస్ చేసిన ఎలక్ట్రిక్ మిషన్కి పైన బాబిన్లో థ్రెడ్ పోసుకునేది విరిగిపోయింది. అంటే ఈ పార్ట్ అనమాట. మామూలుగా అయితే బాబిన్లో థ్రెడ్ పోసుకునేది ఈ విధంగా ఉంటుంది, పైన కొంచెం ఎత్తుగా అనమాట. సో ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్కి బాబిన్లో థ్రెడ్ పోసేది కనుక విరిగిపోతే మనకి మిషన్ వర్క్ అవనట్టు అండి. ఎందుకంటే బాబిన్లో థ్రెడ్ వేయకపోతే స్టిచ్ వేయలేం కదా. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్లో పైన ఈ సెట్టింగ్, ఈ టూల్ ఉంటేనే బాబిన్లో థ్రెడ్ పోయేది అవుతుంది. ఇంకొక ఆప్షన్ లేదనమాట. సైడ్ వీల్కి కానీ ఎక్కడైనా పెట్టి బాబిన్లో థ్రెడ్ పోయేది కాదు. సో ఈ విధంగా పైన విరిగిపోయిన టూల్ని ఫిట్ చేయించేటప్పుడు మిషన్కి సర్వీసింగ్ కూడా చేయించాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది, ఎలాగో మిషన్ ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి లోపల మొత్తం కూడా నీట్గా క్లీన్ చేయించాను. అండ్ ఈ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ చెప్పారనమాట. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వరకు ఈ మిషన్ యూజ్ చేస్తున్నారండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేశాను. మిషన్ తీసుకొని నేను దగ్గర 3 years పైన అవుతుంది. ఇప్పటిదాకా ఎలాంటి రిపేర్ లేదు. రిపేర్ అంటే కుట్లు సరిగ్గా రాకపోవడం కానీ, మిషన్ ఆగిపోవడం కానీ, మిషన్ లోపల ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఈ పైన ఈ టూల్ అనేది బాబిన్లో థ్రెడ్ పోసే టూల్ మాత్రం విరిగిపోయింది, ప్లాస్టిక్ కాబట్టి. అది కూడా నా మిస్టేకే. మిషన్ బయట ఉంటే అడ్డంగా ఉన్నది, లేదంటే దాని మీద ఏమైనా పడతాయి అని చెప్పేసి మిషన్ని తీసుకెళ్ళి మంచం కింద పెట్టాను. సో ఎప్పుడూ అక్కడ పెడతాను. బట్ ఈసారి మిషన్ తీసేటప్పుడు నేను కాకుండా వేరే వాళ్ళు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయకుండా ఫాస్ట్గా లాగేసరికి మంచం కోడికి తగిలి ఆ పైన ఉన్న ఆ రాడ్ అనేది విరిగిపోయింది అనమాట. అది ప్లాస్టిక్ది. సో విరిగిపోయింది. ఆ టూల్ విరిగిపోవడం వల్ల సర్వీసింగ్ చేయించడానికి, అంటే ఆ టూల్ కొత్తది వేస్తారు అని చెప్పేసి తీసుకెళ్తే టూల్ తెప్పించడానికి కూడా దగ్గర 1 month పట్టిందండి. దానికి ఆల్టర్నేట్ కూడా ఏం లేదు అన్నారు, ఎలక్ట్రిక్ మిషన్ అవ్వడం వల్ల. బట్ 1 monthకి టూల్ మళ్ళీ తెప్పించి ఎక్కడైతే టూల్ పోయిందో ఆ టూల్ని మళ్ళీ ఫిట్ చేశారనమాట. ఇప్పటిదాకా మిషన్కి అయితే అసలు ఎలాంటి రిపేరు లేదు. ఈ టూల్ విరిగిపోవడం ఒక్కటే ప్రాబ్లమ్. ఇట్లాంటి కేసులు కూడా చాలా రేర్గా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. అండ్ కొంతమంది స్టిచ్చింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు మీరు యూస్ చేస్తున్న మిషన్ గురించి చెప్పండి, ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అన్నీ చెప్పండి అన్నారు. ఈ ప్రాసెస్ సర్వీసింగ్ జరిగే ప్రాసెస్ లోపు నేను మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తే చూడండి. నేను మిషన్ కొని 3 years అవుతుంది. నేను కొన్నప్పుడు మిషన్ ప్రైస్ వచ్చేసి 23,000 ఉంది. మిషన్ ప్రైస్లో అనేది టైమింగ్ని బట్టి, అంటే ఇయర్స్ మారుతూ ఉండే కొద్దీ మిషన్ ప్రైస్ పెరగచ్చు, తగ్గొచ్చు కూడా. ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. నేను కొన్నప్పుడు లాక్డౌన్ టైంలో కొన్నాను. మిషన్ని జస్ట్ డైల్ ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాను. ఒక 1000 రూపీస్ అడ్వాన్స్ పే చేశాను. మిషన్ తీసుకొచ్చి హోమ్ డెలివరీ చేస్తా అన్నారు. హోమ్ డెలివరీ చేసినందుకు ఛార్జెస్ ఉంటాయి అన్నారు. ఓకే అన్నాను. ఇంటికి తీసుకొచ్చి మిషన్ ఇచ్చినప్పుడు మిగతా పేమెంట్ మొత్తం ఇచ్చాను అనమాట. ఒక 1000 రూపీస్ అడ్వాన్స్ పే చేసి మిగిలిన బ్యాలెన్స్ 22,000 అనేది మిషన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను పే చేశాను అనమాట. అది కూడా ఆన్లైన్లో లాక్డౌన్ టైంలో నేను ఆర్డర్ చేసుకున్నాను. మిషన్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లము లేదు. ఫస్ట్ టైం వచ్చిన రిపేర్ ఈ బాబిన్లో థ్రెడ్ పోసుకునేది విరిగిపోవడం. అది కూడా మిషన్ సరిగ్గా తీయకపోవడం వల్ల ఇరిగిపోయింది తప్ప మిషన్ అయితే వర్కింగ్ కండిషన్ మొత్తం బాగుంది. మిషన్లో దగ్గర 100 స్టిచ్చెస్ కన్నా ఎక్కువే వచ్చినాయి. నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సింపుల్ చిన్న డిజైన్స్ కూడా వచ్చాయి. అండ్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ కూడా ఉన్నాయి మిషన్లో స్టిచ్ చేసుకోవడానికి. సో అవన్నీ చాలా రేర్గా వాడుతూ ఉంటా. ఎక్కువ శాతం నార్మల్ స్టిచ్, జిగ్జాగ్, ఓవర్లకు ఎక్కువ శాతం యూస్ చేస్తూ ఉంటా అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మిషన్లో విరిగిపోయిన టూల్కి కొత్త టూల్కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఈ టూల్ అనమాట విరిగిపోయింది. మిషన్లో ఈ పైన బారుగా చిన్న కడ్డీలా ఉంది కదా, అది విరిగిపోయింది. చూసారు కదా, పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్. విరిగిపోయిన కడ్డీ ఎక్కడ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఈ టూల్ని మార్చి కొత్త టూల్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట. సో అందరికీ అర్థమైంది కదా మిషన్ ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఏంటి అనేది. ఇంత బడ్జెట్లో ఇన్ని మోడల్ స్టిచెస్ మేము వాడతాము, యూస్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. అంటే రిపేర్స్ వస్తాయి అని ప్రాబ్లం అయితే లేదు. మిషన్ మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని ఇయర్స్ వస్తుందన్నమాట మిషన్. అండ్ మిషన్ని నేను 6 monthsకి ఒకసారి నార్మల్గా పైన నాకు అందినంత వరకు డస్ట్ మొత్తం క్లీన్ చేస్తూ ఉండి లైట్గా ఆయిల్ వేస్తూ ఉంటాను అనమాట. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్కి ఆయిల్ అనేది చాలా లైట్గా యూస్ చేయాలి, అది కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రమే. సో నేను క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మిషన్ నీట్గా జాగ్రత్తగా ఉంది.
ఎలాంటి రిపేర్స్ ఎక్కువ ఏం లేవన్నమాట. అండ్ ఈ మిషన్ ఇంత బడ్జెట్లో తీసుకుంటేనే ఓవర్లాక్ జిగ్జాగ్ వస్తాయి అంటే కాదండి. నార్మల్గా ఉషా మిషన్లో కూడా, సింగర్ మిషన్లో అండ్ బ్రదర్ మిషన్లో కూడా ఉన్నాయి. అంటే తక్కువ మోడల్స్ అనమాట. ఇన్ని డిజైనర్ స్టిచ్చెస్ కాకుండా స్ట్రైట్ స్టిచ్ ఒకటి, జిగ్జాగ్ ఒకటి వస్తుంది. ఓవర్లాక్ వస్తుందా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు. అండ్ కొన్ని డిజైనర్ స్టిచ్చెస్ ఒక 14 లేదంటే ఒక 20 డిజైనర్ స్టిచ్చెస్ వరకు అలా వస్తాయి. అలాంటి మిషన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,000లో అలా కూడా ఉన్నాయి. ఎవరైనా చూడాలి, మాకు వాటి గురించి కూడా డీటెయిల్గా చెప్పండి అంటే కనుక మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఆన్లైన్లోనూ దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి మిషన్స్ అనేది. బట్ నా చాయిస్ అయితే మాత్రం ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే తీసుకోండి. నేను తీసుకున్న మిషన్ కూడా ఫస్ట్ ఆన్లైన్లోనే తీసుకున్నా. మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాను, సర్వీసింగ్ ఉండిద్దా లేదా, నేను తీసుకునే దగ్గర మొత్తం బాగానే ఉందా లేదా, అంటే ఏదైనా రిపేర్ వస్తే పట్టించుకోరా, సర్వీసింగ్ అది మొత్తం బాగానే ఉండిద్దా లేదా మొత్తం ఎంక్వైరీ చేసుకొని అప్పుడు తీసుకున్నాను. అది కూడా విజయవాడలో దగ్గరే ఉంది కదా అని చెప్పేసి. ఆన్లైన్ అంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఈ టైప్ ఆఫ్ యాప్స్ నుంచి కొంటే మాత్రం జాగ్రత్త చూసుకొని తీసుకోండి. అదే మోడల్ మిషన్స్ మీకు కావాలి అంటే బయట కూడా దొరుకుతాయి. సో ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి మీకు పాసిబుల్ అయితే కనుక. లేదు మీకు ఆఫ్లైన్లో ఎక్కడ దగ్గరలో అవైలబిలిటీ లేదు అనుకుంటే అప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంటే చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఎవరికైనా ఇట్లాంటి ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ ఈ విధంగా ఆ టూల్ అనేది ఫిట్ చేసిన తర్వాత అది వర్కింగ్ బాగానే ఉందా లేదా అనేది చెక్ చేసి మళ్ళీ తీసిన ఈ సెట్టింగ్స్ మొత్తం ఏదైతే వైర్ కనెక్షన్లో మొత్తం తీసేసారో అవన్నీ పెట్టేసి నీట్గా పెట్టిన తర్వాత కూడా మిషన్ మొత్తం ఫిట్ చేయకముందే స్టిచ్ సరిగ్గా పడుతుందా లేదా, పైన ఇప్పుడు ఫిట్ చేసిన టూల్ మొత్తం నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి ఇచ్చారు నాకు అక్కడ. సో మిషన్ మొత్తాన్ని ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే ఏదైతే ఆ టూల్ పెట్టడానికి ఓపెన్ చేస్తుందో అది మొత్తం పెట్టేస్తున్నారు. చూసారు కదా ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ ఇన్సైడ్ ఎలా ఉందో. ఇనుముతో రాడ్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి. రాడ్స్ కన్నా ఎలక్ట్రానిక్కి ఎక్కువ ఉన్నాయి. అంటే వైర్ కనెక్షన్స్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, మొత్తం ఎలక్ట్రిక్ దాని మీదే వర్క్ అవుతుంది అనమాట నా మిషన్. కరెంట్ లేకపోతే అస్సలు పనిచేయదు, పవర్ ఉన్నంతసేపే వర్కింగ్. కాకపోతే పోర్టబుల్ అనమాట. నాకు ఈ మిషన్లో ఎక్కువ నచ్చేది ఏంటంటే ఏ ఊరైనా సరే ఈజీగా తీసుకెళ్ళచ్చు. పెద్ద మిషన్ని మనం తీసుకెళ్ళాలి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నది, ఎక్కడికైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయలేము. ఒకవేళ హ్యాండిల్ చేసినా కూడా మల్టిపుల్ స్టిచ్చెస్ ఉండవు, సింగిల్ స్టిచ్ మాత్రమే ఉన్నది. బట్ ఈ ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్స్ ఏంటి అంటే దీంట్లో మల్టిపుల్ స్టిచ్చెస్ ఉంటాయి. ఏ ప్లేస్కైనా సరే ఈజీగా తీసుకెళ్ళచ్చు, ఏ చిన్న ప్లేస్లో అయినా సరే ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు, ఎక్కడైనా సరే ఈజీగా ఫిట్ అయిపోతుంది. అంటే చెప్పాను కదా మంచం కింద పెట్టా అని, డబుల్ కాట్ బెడ్ కింద పెడితే ఎంత ప్లేస్ ఉన్నది, చాలా తక్కువ ప్లేస్ కదా, అలాంటి ప్లేస్లో కూడా ఈజీగా పట్టిద్ది అండ్ వెయిట్ కూడా ఉండదు. చూడండి ఇక్కడ మిషన్లో ఫిట్టింగ్ చేసిన తర్వాత మిషన్ పూర్తిగా పెట్టకముందే టూల్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేశారనమాట. మళ్ళీ మిషన్ పెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి టూల్ అనేది వర్క్ చేస్తుంది అన్న తర్వాత మిషన్ లోపల చూడండి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నా సరే డస్ట్ అనేది లోపల క్లీనింగ్కి అందని పార్ట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాదు. మిషన్కి బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ అక్కడక్కడ డస్ట్ చూసారు ఎలా ఉందో. ఇది క్లీనింగ్కి అస్సలు అందదనమాట. మొత్తం ఓడదీస్తే తప్ప మిషన్ బోర్డు మొత్తాన్ని ఓడదీస్తే తప్ప ఇది క్లీనింగ్కి సరిపోదు. సో ఇది మొత్తం క్లీన్ చేయండి అని చెప్పేసి అంటే నార్మల్గా క్లీన్ చేయడానికి డస్ట్ అనేది అతుక్కుపోయి పోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఈయన పెట్రోల్ తీసుకున్నారు. పెట్రోల్తో క్లీన్ చేస్తే డస్ట్ అంతా చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ అయిపోయింది. కాకపోతే ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్స్కి పెట్రోల్ అనేది ఆ ఎలక్ట్రిక్ టూల్స్ అంటే వైర్స్ ఉన్న దగ్గర కానివ్వండి, ప్యానెల్ బోర్డు ఉన్న దగ్గర కానివ్వండి, ఈ పెట్రోల్ అనేది అస్సలు తగలకూడదు అని చెప్పారు. అండ్ మనం ఇంట్లో క్లీన్ చేసుకునేటప్పుడు కూడా పెట్రోల్ పెట్టి క్లీన్ చేయొద్దని, నార్మల్గానే క్లీన్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే అది ఒకవేళ ప్యానెల్స్కి కానీ వైర్స్కి కానీ తగిలితే ప్రాబ్లం అయ్యిద్ది, మిషన్ పూర్తిగా పాడైపోద్ది అని చెప్పారు.
నేను అక్కడ మిషన్ క్లీనింగ్ చేసేటప్పుడు ఆయనకి చెప్తున్నాను అనమాట. నేను ఎంతవరకు ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటాను అనే ప్రాసెస్ మాత్రం చెప్పాను. మిగిలింది మొత్తం క్లీన్ చేసేసి, అంటే డస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో డస్ట్ ఉన్నంత వరకు క్లీన్ చేస్తారు. నీట్గా క్లీన్ చేసేసి లైట్గా ఆయిలింగ్ చేసేసి చుట్టూరు కూడా అవుట్లైన్ కొంచెం క్లీన్ చేసి మొత్తం ఫిట్ చేస్తారనమాట మిషన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఆయిల్ సర్వీసింగ్ చేస్తే కొంచెం మిషన్ ఉన్న దాని మీద, అంటే నార్మల్గా మనం యూస్ చేసే దాని మీద కొంచెం స్మూత్గా కొత్త మిషన్లా ఉండేది అనమాట. మనం కూడా ఎలాంటి స్టిచ్చింగ్ మిషన్ అయినా, అది ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ అయినా నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ అయినా 4 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండడం మంచిది. అప్పుడే మిషన్ కొంచెం స్మూత్గా రన్ అవుతుంది, లాంగ్ లైఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫిట్ చేసేసిన తర్వాత మనకి మిషన్లో ఫిట్టింగ్ చేసిన టూల్ బాగుందా లేదా అనేది చూసారు. అండ్ వన్ మోర్ థింగ్, మిషన్ పూర్తిగా ఓపెన్ చేశారు కాబట్టి స్టిచ్చెస్ అన్నీ కూడా నీట్గా వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసి మిషన్ని నాకు ఇచ్చారనమాట. సో వీడియో అనేది మీకు యూస్ అయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.